మన టార్గెట్ గ్రూప్ 2 మిషన్ ఇన్స్టిట్యూట్లో లాంగ్ టర్మ్ మెంటర్షిప్ నడుస్తుంది. ఇందులో భాగంగా గ్రూప్ 1కి అలానే గ్రూప్ 2కి లాంగ్ టర్మ్ మెంటర్షిప్ నడుస్తుంది. ఇందులో భాగంగా మనం పెట్టుకున్న టెస్ట్ సిరీస్ ఎవ్రీ 3 డేస్కి ఒకసారి టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఒకసారి టెస్ట్ సిరీస్లో మొదటి టెస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఏపీ హిస్టరీ నుంచి గౌతమ్ బుద్ధుడే స్వయంగా ఇక్కడ కాలచక్ర తంత్రం ప్రవర్తింపజేశాడని ప్రతీతి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ధాన్యకటకం. మనకి బిఎస్ఎన్ఎల్ హనుమంతరావు పుస్తకం ఆంధ్రుల చరిత్ర అనే పుస్తకం కనుక చూసుకున్నట్లయితే ఇది డైరెక్ట్గానే ఉంటుంది. చూడండి ఒకసారి, ఇక్కడ గౌతమ్ బుద్ధుడే స్వయంగా ధాన్యకటకం దగ్గర కాలచక్ర తంత్రం ప్రవర్తింపజేశాడని ప్రతీతి. సో ఇక్కడ మనకి ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే కాలచక్ర తంత్రం, ఇదే కాలచక్ర తంత్రాన్ని దలైలామా అమరావతిలో ఇక్కడే ఈ ధాన్యకటకం దగ్గరే అమరావతి దగ్గరే 2006లో మళ్ళీ ఒకసారి ప్రవర్తింపజేశాడని మనం 2006లో చూసాం. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. రెండవ ప్రశ్న చూడండి, ఆంధ్రప్రదేశ్ గురించి ఈ క్రింది ఉన్న ప్రకటనలో సరైనది లేదా సరైనవి మాత్రమే గుర్తించండి. ఆంధ్రదేశము చంద్రగుప్తుని కాలంలో మౌర్య సామ్రాజ్యంలో చేరింది. ఇది మొదటి స్టేట్మెంట్. ఇది రెండవ స్టేట్మెంటు, అశోకుని యొక్క 13వ శిలాశాసనం ఆంధ్రుల మౌర్య సామ్రాజ్యంలోని ప్రజలుగా పేర్కొంటుంది. మూడవ స్టేట్మెంటు, 13వ శిలాశాసనం అశోకుని యొక్క 13వ శిలాశాసనం ఆంధ్రులు నాటికే అంటే ఆ కాలం నాటికే ధర్మాన్ని అనుసరిస్తున్నట్లు చెప్తుంది. ఈ 3 స్టేట్మెంట్లు చూడండి ఒకసారి. మనకి పోయినసారి ఏపీఎస్సి గ్రూప్ 2లో మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అలానే 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సేమ్ అలానే ఆ రీతిలోనే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ సేమ్ పుస్తకంలో చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి, మౌర్యుల కాలంలో మన ఆంధ్రదేశం ఎలా ఉండేది. ఆంధ్రదేశము చంద్రగుప్తుని కాలంలో అంటే క్రీస్తు పూర్వం 310లో మౌర్య సామ్రాజ్యంలో చేరింది. ఇది చాలా ఇంపార్టెంట్. అలానే అశోకుని యొక్క 13వ శిలాశాసనం ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యంలోని ప్రజలుగా పేర్కొంటుంది. సో ఇది మౌర్యుల కాలంలో ఉన్న హిస్టరీ అనమాట. అలానే అశోకుని యొక్క 13వ శిలాశాసనం ఏం చెప్తుందంటే ఆ కాలం నాటికే ఆంధ్రులు ధర్మాన్ని కూడా అనుసరిస్తున్నట్లు చెప్తుంది. ఇది 13వ శిలాశాసనం ద్వారా మనకు తెలుస్తుంది. మరి ఈ 3 స్టేట్మెంట్లే కదా ఇక్కడ ఇచ్చింది. కాబట్టి ఇక్కడ సరైనవి లేదా సరైనది 1, 2, 3 అన్ని సరైన స్టేట్మెంట్లే. తర్వాత మూడవ ప్రశ్న, మనకి ఏపీఎస్సి గ్రూప్ 2లో మెయిన్స్లో అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. ధృవీకరణ అలానే కారణం. సో ఆ రీతిలోనే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అసర్షన్ ఏందో చూడండి ఒకసారి, దక్షిణాపథంలో దొరికిన పాత రాతి పనిముట్లు ఆఫ్రికాలో దొరికిన పాత రాతి పనిముట్లకి పోలికలు ఉన్నాయి, అక్కడికి ఇక్కడికి పోలికలు ఉన్నాయని చెప్పేసి ధృవీకరణ. అలానే కారణం, పాత రాతి యుగ మానవులు నీగ్రిటో తెగలవారై ఉండొచ్చు. నీగ్రిటో తెగలవారై అంటే తెగలలో మొదటి తెగ నీగ్రిటో తెగ. సో ఈ పాత రాతి యుగ మానవులు నీగ్రిటో తెగవారై ఉండవచ్చు అంటున్నారు. సో కాబట్టి ఇది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి కింద, దక్షిణాపథంలో దొరికిన పాత రాతి పనిముట్లకు ఆఫ్రికాలో దొరికిన పాత రాతి పనిముట్లకు పోలికలు ఉన్నాయి. పాత రాతి యుగం మానవులు నీగ్రిటో తెగలవారై ఉండవచ్చు. కాబట్టి 2 స్టేట్మెంట్లు కూడా కరెక్టే, అలానే అసర్షన్ కరెక్టే, రీజనింగ్ కూడా కరెక్టే దానికి. కాబట్టి ఏ మరియు ఆర్ 2 నిజము, అలానే ఆర్ అనేది ఏని వివరిస్తుంది. కాబట్టి ఇది ఆన్సర్. తర్వాత 4వ ప్రశ్న చూద్దాం. చూడండి, ఈ క్రింది ఏ ఆంధ్ర ప్రాంతము పాత రాతి పనిముట్లు పరిశ్రమకి కేంద్రమైనట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్ర ప్రాంతంలో పాత రాతి పనిముట్లు పరిశ్రమ ఎక్కడుంది ఒకసారి గెస్ చేయండి ఒకసారి. గుంతకలన, గిద్దలూర, రేణిగుంట, అలానే మరి నాగార్జున కొండ. చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఆన్సర్ వచ్చేసి గిద్దలూరు. సో ప్రస్తుతానికైతే మనకు మ్యాప్ పాయింట్లో చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో ఉంటుంది. మనకి నల్లమల కొండలు సరిహద్దుల్లో ఉంటుంది ఇది. సో ఇది పుస్తకంలో కూడా ఉంది చూడండి ఒకసారి. డోర్నకల్ సమీపంలో నంది కనుమ, సో అప్పుడు పేరు అనమాట నంది కనుమ. ఇప్పుడు దీన్ని గిద్దలూరు అంటున్నారు. ఇది గిద్దలూరు మన ప్రకాశం డిస్టిక్లో ఉంటుంది.
ఈ ప్రాంతం అనేది పాత రాత పనిముట్ల పరిశ్రమకి కేంద్రం అనేది కనిపిస్తుంది. ఇలాంటివి ఏపీఎస్సిలో అడుగుతున్నారు, ఏపీఎస్సి ప్రశ్నల్లో అడుగుతున్నారు. సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత 5వది రాక్షస గుళ్ళు రకమైన, అంటే రాక్షస గుళ్ళల్లో ఒక రకము మట్టి శవపేటిక అంటారు. దాన్ని సార్కోఫోకస్ అంటారు. దీని గురించి ఉన్న ప్రకటనలో సరికానిది ఏంటి మనం గుర్తించాలి. సో ఈ సార్కోఫోకస్ అనేవి మట్టి శవపేటికలు అనేవి ఎక్కువగా చిత్తూరు అలానే అనంతపురం జిల్లాల్లో ఎక్కువ ఉన్నాయి అన్నాడు. రెండవ స్టేట్మెంట్ కర్నూలు జిల్లాలోని శంఖవరంలో గొర్రె ఆకారంలో ఈ రకమైన సమాధులు దొరికాయి అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్ నల్లగొండ జిల్లాలో ఏలేశ్వరంలో ఆవు ఆకారంలో ఈ రకమైన సమాధులు దొరికాయి. ఇంక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్లగొండ కూడా మన దగ్గరే ఉంది కాబట్టి నల్లగొండ జిల్లాలో ఏలేశ్వరంలో ఆవు ఆకారంలో అన్నాడు. ఒకసారి ఈ స్టేట్మెంట్స్ కూడా గమనిద్దాం. మట్టి శవపేటిక అంటే ఇక్కడ సార్కోఫోకస్ అన్నమాట. సో ఈ వీటిలో అస్థికలు కానీ లేకపోతే మృతదేహాలు కానీ ఉంటాయి. అయితే ఇవి పాతిపెట్టే సమాధుల్లో ఒక రకం, అలానే ఇవి ఎక్కువగా చిత్తూరు అలానే అనంతపురం జిల్లాల్లో ఎక్కువ ఉన్నాయి అన్నాడు. సో కాబట్టి మొదటి స్టేట్మెంట్ కరెక్టే కదా. అలానే రెండవ స్టేట్మెంట్, సో ఇప్పుడు వీటికి ఎలా ఉంటాయంటే కాళ్ళు కూడా ఉంటాయంట, వీటికి కాళ్ళు కూడా ఉంటాయంట. సో తర్వాత చూద్దాం. కర్నూలు జిల్లా శంఖవరంలో గొర్రె ఆకారంలో ఒక పెట్టె దొరికింది, అంటే ఈ సార్కోఫోకస్ అనేది దొరికింది. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అలానే నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో ఏనుగు ఆకారంలో పెట్టె దొరికాయి. ఇక్కడ ఏనుగు ఆకారంలో, ఇక్కడేమో ఆవు ఆకారంలో అన్నాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. మనకి ఇక్కడ సరికాని స్టేట్మెంటే గుర్తించమన్నాడు. కాబట్టి సరికానిది ఏంటి? థర్డ్ స్టేట్మెంటే. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో కాబట్టి సరికానిది థర్డ్ స్టేట్మెంట్, ఆవు ఆకారం కాదు. సో ఇక్కడ ఏనుగు ఆకారంలో దొరికిందనమాట. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే సార్కోఫోకస్ ఎలా ఉంటాయి, ఇవి ఎలా ఉంటాయి ఒకసారి. మట్టి శవపేటికలు అంటారు, దీన్నే సార్కోఫోకస్ అంటారు. ఇవి ఎలా ఉంటాయి? మట్టి శవపేటికలు ఇదిగో ఈ విధంగా ఉంటాయి. వీటికి కాళ్ళు ఉంటాయి, ఇదిగో చూడండి ఇక్కడ వీటికి కాళ్ళు ఉంటాయి. అలానే ఇవి వివిధ ఆకారాల్లో ఉంటాయి, వివిధ ఆకారాల్లో దొరికాయి. ఏ ఆకారాల్లో దొరికాయి ఇప్పుడే మనం చెప్పుకున్నాం. శంఖవరం, కర్నూలు జిల్లాలో శంఖవరంలో గొర్రె ఆకారంలో దొరికింది. చూడండి ఒకసారి మీరు గమనించినట్లయితే గొర్రె ఆకారంలో ఉంది, చూడండి గొర్రె ఆకారంలో ఉంది. అలానే నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో ఆవు ఆకారంలో కాదు, ఏ ఆకారంలో? ఏనుగు ఆకారంలో బయలుపడింది. సో కాబట్టి ఏనుగు ఆకారం ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఏలేశ్వరంలో ఏనుగు ఆకారంలో ఈ యొక్క సార్కోఫోకస్ అంటే రాక్షస గుళ్ళల్లో ఒక రకమైన మట్టి శవపేటిక అనేది దొరికిందనమాట. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్, ఏ ఆకారం అనేది అడుగుతూ ఉంటాడు. తర్వాత రాక్షస గుళ్ళల్లో దాదాపు ఎన్ని రకాలు ఉన్నాయి? దీనికి రైట్ ఆన్సర్ మీరు చాలా మంది గెస్ చేస్తారు, 12 రకాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, రాక్షస గుళ్ళు అంటే ఏంటి? ఇదిగో ఇలా ఉంటాయి అన్నమాట రాక్షస గుళ్ళు. మీరు మీ దగ్గరున్న కొండలు కానీ లేదా గుట్టలు కానీ ఎక్కినట్లయితే మీకు అప్పుడప్పుడు ఈ రకమైన ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి, ఈ ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి, అలానే ఈ ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి, అలానే ఈ ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. అసలు ఇవేంటి అంటే ఆంధ్రదేశంలో ఇనప యుగం అనేది ఉంది కదా, ఇనప యుగంలో ఈ రాక్షస గుళ్ళు అనే సమాధులు అనమాట. ఇవి ఈ సమాధులతో ముడిపడి ఉందన్నమాట మొత్తం కూడా. అంటే రాక్షస గుళ్ళు అంటే పెద్ద పెద్ద రాళ్ళు అని, సమాధుల పైన ఈ గుళ్ళు నిర్మిస్తారనమాట. అక్కడ సమాధులు ఉన్నాయి అని సిగ్నిఫికేషన్ అన్నమాట. అయితే ఈ సమాధుల్లో అస్థికలు కానీ మృతదేహాలు కానీ ఉంచి వాటి మీద ఈ రాక్షస గుళ్ళు కడతారనమాట. అయితే ఇప్పుడు ఈ రాక్షస గుళ్ళలో దాదాపు 12 రకాలు ఉన్నాయి, 1, 2 కాదు 12 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇక్కడ 1, 2, 3 రకాలు, కానీ 12 రకాలు ఉన్నాయి. ఆ 12 రకాలు తర్వాత మనం చెప్పుకుంటాం, ఆ 12 రకాలు చెప్పుకుందాం. వాటిల్లో 12 మనకు అడగలే కానీ ఒక 3-4 రాక్షస గుళ్ళు గురించి అడుగుతూ ఉంటాడు, అవే ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి. తర్వాత ఈ క్రింది ఏ శాసనాలను బట్టి అచ్చటి బౌద్ధులు సింహగోష్ఠిగా ఏర్పడినారు? యాక్చువల్గా గోష్ఠి అంటే అర్థం ఏంటంటే
ఒకళ్ళకంటే ఎక్కువ అంటే దాదాపుగా ఒక 10 మందో 20 మందో ఒక సమూహం ఒక చోట కూర్చొని ఒక అంశం గురించి మాట్లాడడం, ఇష్టాగోష్ఠి అంటారు కదా, అట్లా ఒక అంశం గురించి చర్చించడం. ఈ బౌద్ధులు ఏం చేస్తారంటే ఒక అంశం గురించి చర్చించడానికి అందరూ కూడా సమావేశమై 100 మందో 200 మందో ఒక చోట కూర్చొని ఒక అంశాన్ని గురించి చర్చిస్తారు. ఆ యొక్క గోష్ఠి అంటారు దాన్ని, ఆ గోష్ఠికి పేరు పెడతారు, సింహ గోష్ఠి అని పెట్టారన్నమాట. సో కాబట్టి ఇక్కడ దీనికి మనం చూసుకున్నట్లయితే బట్టి ప్రోలు, దీనికి ఆన్సర్ ఏంటంటే బట్టి ప్రోలు. చూడండి ఒకసారి, మనకి దీనిలోనే ఉంటుంది ఆన్సర్ కూడా. ఇక్కడ చూడండి ఒకసారి, బట్టి ప్రోలున శాసనాలను బట్టి అచ్చటి బౌద్ధులు సింహగోష్ఠిగా ఏర్పడారు అని ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఈ పేజీలో 2 గోష్ఠులు ఉన్నాయి. ధాన్య కటకంలో బయలుపడిన శాసనాన్ని బట్టి అచ్చటి బౌద్ధ భిక్షువులు వందనామ గోష్ఠిగా ఏర్పడ్డారు. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ధాన్య కటకం అంటేనేమో వందనామ గోష్ఠి, బట్టి ప్రోలు అంటేనేమో సింహగోష్ఠి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అడుగుతాడు. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ జతపరచండి. మనకి సేమ్ టెస్ట్ సిరీస్ అనేది ఏపీఎస్సిలో ఎలా అయితే అడిగాడో క్రోనాలజికల్ ఆర్డర్ కానీ, జతపరచండి కానీ, లేకపోతే అజర్షన్ అండ్ రీజనింగ్ కానీ, లేకపోతే సరికానిది కానీ సేమ్ అలానే టెస్ట్ సిరీస్లో నేను ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ఒకసారి మనకు 12 మంది సర్వీస్ వచ్చినాయి అంటే మన టెస్ట్ సిరీసే కారణం. ఏపీఎస్సి ఎలా అయితే ఉంటుందో, ఏపీఎస్సి ఎలా అయితే ఇస్తాడో సేమ్ అలాంటి క్వశ్చన్స్ ఇవ్వడానికి గల కారణం అదే అనమాట. సో కాబట్టి అలాంటి మైండ్ సెట్ ఏర్పరచుకోవాలి. ఫస్ట్ జతపరచండి. ఎర్రగుడి రాజుల మందగిరి శాసనం, అమిత్రగాథ అనే బిరుదు, జునాగఢ్ శాసనం, బృహత్కథ కోశం, ఇవన్నీ కూడా మీకు పుస్తకంలో ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎర్రగుడి రాజుల మందగిరి శాసనం ఇది అందరికీ తెలుసు, ఇది అశోకుడు అని అందరికీ తెలుసు. అలానే అమిత్రగాథ అనే బిరుదు, మీరు ఇండియన్ హిస్టరీ కనుక మీరు మొత్తం చూసుకున్నట్లయితే అమిత్రగాథ అనే బిరుదు ఎవరికి ఉంటుందంటే బిందుసారుడికి ఉంటుంది. బిందుసారుడు. సో ఇక్కడ చూడండి ఒకసారి, మనకి టిబెట్ చరిత్రకారుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే తారానాథుడు. ఆ తారానాథుడు రచన ఆధారంగా ఏమన్నాడంటే అశోకుడి తండ్రి ఉన్నాడు, అశోకుడి తండ్రి పేరు బిందుసారుడు, ఆ బిందుసారుడికి ఒక బిరుదు ఉంది, ఆ బిరుదు పేరే అమిత్రగాథ అని ఉదహరించాడు అన్నమాట. సో కాబట్టి మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే అమిత్రగాథ అనే బిరుదు ఎవరికి ఉంది? బిందుసారుడికి ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా పరీక్షల్లో వచ్చింది. అలానే జునాగఢ్ శాసనం కూడా చాలా పరీక్షల్లో వచ్చింది, మీకు తెలిసి ఉంటుంది మొత్తం కూడా. రుద్రదాముడు వేసిన జునాగఢ్ శాసనం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో కాబట్టి రుద్రదాముడు జునాగఢ్ శాసనం. సో కాబట్టి ఇది ఇక్కడ ఇలా. అలానే బృహత్కథ కోశం, ఇది కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది, బృహత్కథ కోశం కదా. సో కాబట్టి బృహత్కథ కోశం ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ ప్రాచీన జైన గ్రంథం ఇది. అలానే దీన్ని రచించింది ఎవరంటే హరిసేనుడు రచించిన బృహత్కథ కోశము. సో ఇందులో చంద్రగుప్త మౌర్యుడు గురించి, అలానే అతను జైన ఆచారాన్ని తీసుకున్నాడని, సో ఇది మొత్తం కూడా ఉంటుంది దానిలో. అతను శ్రావణ బెలగొల వెళ్ళాడని చెప్పేసి ఇవన్నీ ఉంటుంది. సో కాబట్టి బృహత్కథ కోశం అనగానే మనకి కనిపించేది ఏంటంటే హరిసేనుడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి దీని ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఓకే. తర్వాత నెక్స్ట్, ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ ఒకే సమాధిలో స్త్రీ పురుష కళేబరాలు బయలుపడ్డాయి? ఇది చాలా ఇంపార్టెంట్. దీని ఆన్సర్ ఏంటంటే ఏలేశ్వరం. ఇది ఎక్కడ అడిగినా కానీ, ఎప్పుడు అడిగినా అని చెప్పాల్సిన బిట్, ఇది ఎక్స్పెక్టెడ్ బిట్ అనమాట. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి, ఏలేశ్వరం దగ్గర ఒకే సమాధిలో స్త్రీ పురుష కళేబరాలు ఉన్నాయి. అంటే ఒక సమాధిలో స్త్రీ పురుష కళేబరాలు ఉన్నాయి అంటే దానికి అర్థం ఏంటి? అది కూడా రాశాడు ఇక్కడ. సతీ సహగమనం సూచిస్తుంది ఇది. మొదటి అంశము సతీ సహగమనం అంటే మనకి భర్త చనిపోతే భార్యను కూడా చితిమంటల్లో వేసి, లేకపోతే భర్త చనిపోతే భార్యను కూడా అదే సమాధిలో పూడ్చిపెట్టడం, ఇవన్నీ కూడా సతీ సహగమనం కదా. సో అలా సూచిస్తుంది. అలానే ఇంకో కారణం కూడా చెప్పాడు ఇక్కడ, వ్యభిచారానికి ఉభయులకి మరణశిక్ష విధించడం. ఇప్పుడు ఆడ కానీ మగ కానీ ఎవరైనా వ్యభిచారానికి పాల్పడ్డారు, వాళ్ళిద్దరికీ కూడా మరణశిక్ష విధించి ఒకే సమాధిలో పూడ్చిపెట్టడం, అలా కూడా అయ్యి ఉండొచ్చు. అందుకనే
ఇద్దరు కూడా స్త్రీ పురుష కళేబరాలు బయలుపడ్డాయి ఒకే దానిలో. ఇప్పుడంటూ ఉండదు. ఇప్పుడు అసలు అలా ఒకే సమాధిలో స్త్రీ పురుష కళేబరాలు అనేవి ఇప్పుడు ఉండదు. సో ఆ రోజుల్లో బయలుపడ్డాయంటే దానికి గల కారణాలు కూడా ఇక్కడ వివరించడం జరిగింది. సో తర్వాత 10వ ప్రశ్న, పాత రాత యుగానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని ప్రకటనని లేదా ప్రకటనని గుర్తించండి. సరికాని అని అంటున్నాడు, చూద్దాం ఒకసారి. ఇది చాలా ఇంపార్టెంట్. మొన్న ఏబిపిఎస్సిలో కూడా అడిగిన ప్రశ్న ఇది. ఏబిపిఎస్సి గ్రూప్ 2లో అడిగిన ప్రశ్న ఇది. కర్నూలు జిల్లాలోని బిల్ల స్వర్గం పాతరాతి యుగానికి స్థావరం. ఇది రైట్ స్టేట్మెంట్. ఇదే అడిగాడు మనకి గ్రూప్ 2లో. అలానే దీన్ని బిల్ల స్వర్గం అంటారు లేదా బిల్ల సొరంగం అంటారు. ఇంగ్లీష్లో అయితే బిల్ల కేవ్స్ అంటారు. బిల్ల స్వర్గంలోని గుహలో అనేక రకాల జంతు కళేబరాలు తలలు లేకుండా దొరికాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అలానే ఇది రైట్ స్టేట్మెంట్. బిల్ల స్వర్గంలోని లభ్యమైన జంతు కళేబరాలను గమనిస్తే మత విశ్వాసాలు ఇంకా ప్రారంభం కానట్లు చరిత్రకారుల అభిప్రాయం. ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది, ఆప్షన్ బి. ఇప్పుడు జంతు కళేబరాలకి తల లేదు అంటే దానికి గల కారణం ఏంటి? మత విశ్వాసాలు ఉన్నట్టా లేనట్టా అంటే ఉన్నట్లే కదా. ఈ రోజు కూడా మనం ఏం చేస్తాం? జంతువుని బలిస్తే తల ఉండదు. సో కదా. సో కాబట్టి జంతు కళేబరాలు లభించాయంట, దానికి తల లేదంట. కాబట్టి తల లేకపోతే దానికి గల కారణం ఏంటంటే మత విశ్వాసాలు అప్పటి నుంచే ఉన్నాయని అర్థం. సో కాబట్టి చూడండి ఒకసారి ఇక్కడ, ఇది స్ట్రైట్గా ఈ పుస్తకంలోనే ఉంటుంది. కర్నూలు జిల్లాలో బిల్ల స్వర్గం లేదా బిల్ల సొరంగం మరొక పాతరాతి యుగానికి స్థావరంగా కనిపిస్తుంది. ఇక్కడి గుహల్లో అనేక రకాల జంతు కళేబరాలు తలలు లేకుండా దొరికాయి, తలలు లేవు. అందువల్ల నాటికే అంటే అప్పటికే మత విశ్వాసాలు ప్రారంభమై ఉండవచ్చు అని అభిప్రాయం ఉంది. సో కాబట్టి ఇక్కడ ఈ థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్గా ఇచ్చాను. కాబట్టి సరికానిది ఇదే. సో బిల్ల సొరంగం మీరు యూట్యూబ్లో కూడా కొట్టి చూడండి. బిల్ల సొరంగం లేదా బిల్ల స్వర్గం అంటారు దాన్నే. కర్నూలు జిల్లాలో ఉంటుంది. సో టూరిజం స్పాట్ అనమాట. అది చాలా చాలా బాగుంటుంది. మొత్తం కూడా వీలైతే అక్కడికి వెళ్ళండి. బిల్ల సొరంగం, బిల్ల స్వర్గం అంటారు. సో ఇది అక్కడ గుహల్లోకి వెళ్ళి అక్కడ మొత్తం కూడా ఈ పాతరాతి మానవుడి యొక్క ఆనవాళ్ళు, లేకపోతే అక్కడ కొన్ని అన్నీ కూడా అక్కడ లభ్యమవుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా లభ్యమవుతూ ఉన్నాయి. ఒకసారి మీరు విజిట్ చేయండి. అండ్ ఒకవేళ విజిట్ చేయకపోతే యూట్యూబ్లో అయినా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఇది దీనికి సంబంధించి. సో తర్వాత మనం 11వ ప్రశ్న నుంచి 20వ ప్రశ్న వరకు తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.